నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ పర్యాటకులకు ఫిలిప్పైన్స్ ఉచిత వీసా విధానం అమలును స్వాగతించిన ప్రధాని. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉత్తరాఖండ్లో వరదలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత్ పర్యటనలో ఉన్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడి, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయ, ఆరోగ్య, సంరక్షణ, ఔషధాలు, డిజిటల్ టెక్నాలజీలపై ఒప్పందాలు చేసుకున్నారు. భారత్, ఫిలిప్పైన్స్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాధినేతలు వర్చువల్ విధానంలో తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఫిలిప్పైన్స్తో ద్వైపాక్షిక ఒప్పందాల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పరస్పర న్యాయ సహాయం, నేరస్తుల అప్పగింత విషయంలో జరిగిన ఒప్పందాలు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయన్నారు. వీసా లేకుండా భారతీయ పర్యాటకులను ఫిలిప్పైన్స్లో అనుమతించే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ కూడా ఫిలిప్పైన్స్ పర్యాటకులకు ఉచిత వీసా సౌకర్యం కల్పించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ ఏడాది ఢిల్లీ నుండి మనీలాకు నేరుగా విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. डॉलर का आंकड़ा पार कर चुका है. इसे और मजबूत करने के लिए इंडिया आसियान फ्री ट्रेड एग्रीमेंट के रिव्यू को जल्द से जल्द पूरा करना हमारी प्राथमिकता है. साथ ही हमने द्विपक्षीय प्रेफरेंशियल ट्रेड एग्रीमेंट की दिशा में काम करने का फैसला भी किया है. इंफॉर्मेशन एंड डिजिटल टेक्नोलॉजी, स्वास्थ्य, ऑटोमोबाइल्स, इंफ्रास्ट्रक्चर, मिनरल्स, हर सेक्टर में हमारी कंपनियां सक्रिय रूप से काम कर रही हैं. विज्ञान और टेक्नोलॉजी के टेक्निक के क्षेत्र में वायरोलॉजी से लेकर एआई और एडिटिव मैन्युफैक्चरिंग तक जॉइंट रिसर्च चल रही है. आज संपन्न हुए साइंस एंड टेक्नोलॉजी को ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్మించిన సరికొత్త కర్తవ్య భవన్ను ప్రారంభిస్తారు. సాయంత్రం కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అత్యాధునిక సమర్థ పాలనపై ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ప్రభుత్వ నిబద్ధతలో కర్తవ్య భవన్ ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది. సెంట్రల్ విస్టా భవన్ సముదాయం విస్తృత రూపాంతరీకరణలో ప్రధాని ప్రారంభించనున్న కర్తవ్య భవన్ ఒక అంతర్భాగం. పరిపాలన ప్రక్రియల క్రమబద్దీకరణ, చురుకైన పాలన లక్ష్యంగా నిర్మితమవుతున్న సార్వత్రిక కేంద్ర సచివాలయ భవన సముదాయంలో ఇది మొదటిది. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సత్యపాల్ మాలిక్ మరణించడం బాధాకరమని సందేశంలో తెలిపారు.
ప్రభుత్వ అధికార లాంఛనాలతో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామ్గఢ్ జిల్లా నెమ్రాలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదివాసీల అభిమాన నాయకుడు దిశోమ్ గురుకు అంతిమ వీడ్కోలు పలికారు. యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీలు ఆగస్టు నెలలో సరికొత్త రికార్డులకు చేరాయి. ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే లావాదేవీల మొత్తం వృద్ధి మందగించినప్పటికీ రోజువారీ లావాదేవీల సంఖ్య రెట్టింపైంది. జూన్లో రోజుకు సగటున 62.8 కోట్ల లావాదేవీలు నమోదు కాగా కొన్ని వారాలలోనే ఈ సంఖ్య 70 కోట్లు దాటింది. పేటీఎం, జీపే, ఫోన్పే వంటి యాప్స్ ఆధారిత పేమెంట్స్ ప్రతిరోజు 100 కోట్ల లావాదేవీల సాధనే ఆర్బీఐ లక్ష్యం. దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వినియోగదారులు యూపీఐని వినియోగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించి చట్టబద్దమైన తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ ఇవాళ ముజువానీ ఓటుతో ఆమోదించింది. ఈ తీర్మానంపై చర్చకు ఆయన సమాధానమిస్తూ రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుండి మణిపూర్లో ఒకే ఒక హింసాత్మక సంఘటన జరిగిందని, అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్ర అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. కాగా గత వారమే ఈ తీర్మానానికి లోక్సభ ఆమోదముద్ర వేసింది. దీంతో మణిపూర్లో 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. राष्ट्रपति द्वारा दिनांक 13 फरवरी 2025 को जारी की गई घोषणा को इस सदन द्वारा अनुमोदित करने की कृपा करें। मैं अनुरोध कर रहा हूं संविधान के साथ निर्धारित घोषणा के విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ కూడా లోక్సభలో బీహార్లో ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తర్వాత సమావేశాలు ప్రారంభమైన ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు కొనసాగాయి. ఆ గందరగోళం మధ్య గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభాధ్యక్ష స్థానంలో ఉన్న సంధ్యారాయ్ సమావేశాలను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు వాయిదా తర్వాత రాజ్యసభ ప్రారంభం కాగానే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలల పాటు పొడిగించే చట్టబద్దమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే సమావేశాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రేపటికి వాయిదా వేశారు. Please go back to your seats. Those in favor will please say aye. Those against will say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The statutory resolution is adopted. The House stands adjourned to meet at 11 a.m. on Wednesday. 127 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశానికి చెందిన పవిత్ర బౌద్ధ అవశేషాలు స్వదేశానికి తిరిగి వచ్చాయి. 1898లో ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని పిప్రవాలో తవ్వకాలలో బయటపడిన ఈ అవశేషాలను తిరిగి తీసుకురావడానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ గోద్రేజ్ ఇండస్ట్రీస్తో కలిసి కీలక పాత్ర పోషించింది. ఈ అవశేషాలు తిరిగి రావడం దేశ సాంస్కృతిక వారసత్వానికి ఒక గర్వకారణమైన క్షణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. పిప్రవా అవశేషాలు పవిత్రమైన కళాఖండాల సేకరణ. ఇవి గౌతమ బుద్ధుని స్వస్థలమైన పురాతన కపిల వస్తుతో ముడిపడి ఉన్న ప్రదేశమని నమ్ముతారు.
ఈ అవశేషాలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని దారాలి జిల్లాలో ఒక్కోసారి భారీ వర్షాలతో కీర్ గంగా నదిలో ఆకస్మిక వరదలు రావడంతో కొండ చర్యలు విరిగిపడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపత్తు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. భారత సైన్యం 150 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం మోహరించింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రజలను సురక్షితంగా తరలించి వైద్య సహాయం అందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందన్నారు. అమరావతిలోని సచివాలయంలో P4పై ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని, ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టామని, బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమన్నారు. మార్గదర్శకుల నుంచి చిన్న ఆసరానే పేదలకు కొండంత అండ అవుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో మంగళవారం ప్రజల అవసరాలకు అనుగుణంగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఎలమంచిలి మండలానికి సంబంధించినటువంటి ఏటుగట్టు ఏదైతే ఉందో, మరి ఆ ఏటుగట్టుకు సంబంధించినటువంటి పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనుల నిమిత్తం, అదేవిధంగా మరి ఏదైతే అబ్బిరాజపాలెం దగ్గర ఒక బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, ఫుట్పాత్ బ్రిడ్జి, ఈ యొక్క ఏటుగట్టు బ్యాలెన్స్ పనులకు కలిపి 9,21,00,000 రూపాయలు బ్యాలెన్స్ వర్క్లకి నిధులు మంజూరు చేస్తూ జీవోను ఒకటి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి అందరికీ తెలుసు, కనక్కాయలంక చిన్నపాటి వరద వచ్చినా సరే ఆ కాజ్వే ములుగుపై పడవల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. మరి ఎంతోమంది చదువుకునేటువంటి పిల్లలు ఊరు దాటి వెళ్ళాలంటే వెళ్ళలేనిటువంటి పరిస్థితి. ఒక కడుపు నొప్పి వచ్చినా, ఒక పురిటి నొప్పులు వచ్చినా, ఒక పాము కాటు వచ్చినా, మరి అర్ధరాత్రి పడవలు కూడా లేనిటువంటి పరిస్థితిలో, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతున్నటువంటి పరిస్థితిలో ఆ కనక్కాయలంక ప్రజలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పాం. అన్న మాటని నిలబెట్టుకొని ఈరోజు ఆ యొక్క కనక్కాయలంక బ్రిడ్జికి 23. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ ఐజర్ 6వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఐజర్ బోర్డు చైర్పర్సన్ జిల్లు సింగ్ యాదవ్, ఐజర్ డైరెక్టర్ సంతాను భట్టాచార్యులు ముఖ్య అతిథులుగా హాజరై వివిధ కోర్సులను పూర్తి చేసిన 255 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని వక్తలు ఆకాంక్షించారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ముద్దు, కొత్త కార్గిల చికెన్ అవకాశమా?
వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిలచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రేషన్ సరుకులు, గ్యాస్ సిలిండర్ల పంపిణీలోనూ ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారులతో విశాఖ కలెక్టర్ సమావేశ మందిరంలో మంత్రి ఆ శాఖ కార్యదర్శి సౌరన్ గౌడ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ సరుకులను లబ్ధిదారులకు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అందించడంలో, అలాగే దివ్యాంగులకు, వృద్ధులకు వారి ఇంటి వద్దకే ప్రతి నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు అందించడంలో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భారతదేశంలో మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. 24 అవర్స్లో పేమెంట్ చేసిన కూడా ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. చాలా గర్వంగా మీరు చెప్పుకోగలుగుతాం. దానిపైన మనం కఠినంగా ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం 60% ప్రయత్నంలో we all have to be prepared in making sure that there is last mile delivery. ఆ లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అని మనం చూసుకోవాలి. మార్చి పీడీ యాక్ట్ కింద మనం తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో ఈరోజు మంత్రి 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవల నిమిత్తం 30,31,151 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ఓసీ లెటర్ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో ఎదురైన ఇబ్బందులను తమకు దరఖాస్తు అందిస్తే వాటిని తాము సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు చేరవేసి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. ఎల్ఓసి కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నెలకో, 2 నెలలకో, 3 నెలలకో కాదు, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే అప్లికేషన్ పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మనం అప్లై చేస్తే 15 రోజులకు ఒకసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తల్లిపాల ప్రాముఖ్యత, ఔన్నత్యం ప్రతి తల్లికి తెలిసేలా ఈ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు గుంటూరులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల వారోత్సవాల గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ 58,607 అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నామని తెలిపారు. ఇస్తే బిడ్డకి ఎంత ఆరోగ్యమో దాని గురించి రాష్ట్రం మొత్తం మీద 55,607 అంగన్వాడీ సెంటర్స్లో విరివిగా చెప్పటం, అలాగే ప్రతి గ్రామంలో కూడా తల్లిపాల వారోత్సవాల గురించి మీటింగులు పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా, అంటే కొత్తగా తల్లులైనటువంటి వాళ్ళకి, బాలింతలకి, అలాగే ఈ చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి తల్లిపాల గురించి, తల్లిపాలు ఉన్నటువంటి ఔన్నత్యం గురించి, అవి అమృతంతో సమానం కాబట్టి అవన్నీ చెప్పటం, ఈ కార్యక్రమాలను చెప్పడమే ఈ తాలూకా ఉద్దేశం. అంటే కొత్తగా తల్లులైన వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియదు కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, రైతుల క్షేమం, సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక రైతు జి రవీంద్రనాథ్ ఠాగూర్ పొలంలో వరి నాట్లు వేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ, బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకి ఉన్న ఈ పథకాల గురించి, అలాగే ఇప్పుడు ఏరోవక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి, పంటల గురించి, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము, ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే
అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి, అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్ మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి, విత్తనాల ఇష్యూలు అయితేనేంటి, అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి, దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువులు సరఫరా. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని, అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. Some kind of a narrow points are there where queue is becoming narrower. అటువంటి లొకేషన్స్ లో మైక్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి అండ్ సీనియర్ ఆఫీసర్ మేనేజ్. సో ఆర్డీ గారు, డిఎస్పీ గారు, మై రిక్వెస్ట్ యూ ఇస్ దట్ మీరు ఆల్టర్నేటివ్ మంచి చెక్ చేస్తూనే ఉండాలి. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందా లేదా. ఓకే, బికాస్ నథింగ్, నో దెర్ ఇస్ నో టాలరెన్స్ ఫర్ ఎనీ సచ్ థింగ్స్ లెఫ్ట్ నౌ. ఈ సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఛత్తీస్గఢ్ మహిళా సంఘాలు ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రాఖీలను తయారు చేస్తున్నారు. ఈ స్వదేశీ రాఖీలు చైనా రాఖీలకు దీటుగా గట్టి పోటీనిస్తున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా దవాయిపూర్ గ్రామంలో మహిళా సంఘాలు అద్భుతమైన స్వదేశీ రాఖీలను తయారు చేస్తున్నారు. వీళ్లు ఛత్తీస్గఢ్ సాంప్రదాయక కళాకృతులను, ఇంట్లో లభించే వస్తువులను ఉపయోగించి రాఖీలను రూపొందిస్తున్నారు. వీరికి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తర్వాత మహిళా సంఘాల సభ్యులు తమ కళాత్మక నైపుణ్యంతో ఆకర్షణీయమైన రాఖీలను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. బియ్యం, గోధుమలు, వరి, రుద్రాక్ష, మఖానా, గుమ్మడి గింజలను ఉపయోగించి రాఖీలను రూపొందిస్తున్నారు. వీటి తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ లాభం ఎక్కువగా ఉంటుందని, అందుకే సామాన్య ప్రజలు కూడా ఈ రాఖీలను ఇష్టపడుతున్నారని మహిళలు తెలిపారు. ఇలా ఇంట్లో లభించే వస్తువులతో ఆకర్షణీయమైన స్వదేశీ రాఖీలను తయారు చేయడం ద్వారా ఒకవైపు చైనా రాఖీలకు పోటీ ఇస్తున్నారు, మరోవైపు ప్రధాని మోదీ కలలైన ఓకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్లను నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో వెట్టి చాకిరీ నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆమె ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన 40 మందికి వెట్టి నుంచి విముక్తి కల్పిస్తూ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కె లక్ష్మీ ప్రసన్న దూరదర్శన్తో మాట్లాడుతూ కనీస వేతనాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్న ఆక్వా పరిశ్రమలపై కేసులు నమోదు చేశామన్నారు. వీరిని ప్రత్యేక బస్సుల ద్వారా స్వస్థలాలకు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో 17 మంది ఒడిశాకి చెందిన వాళ్ళు మరియు 23 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. ఛత్తీస్గఢ్ బస్తర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొంతమంది బాండెడ్ లేబరు ఇక్కడ బాండేజ్లో ఉన్నారని చెప్పి ఒక టీంని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పంపడం జరిగింది. ఆ టీం గౌరవ కలెక్టర్ మేడం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు టంగుటూరు తహసీల్దారు అలాగే సాట్స్ ఎన్జిఓ సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు గోల్డెన్ ఆక్వా అండ్ రామ్ బ్రదర్స్ అనేటువంటి 2 ఆక్వా ఫార్మ్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళ యొక్క కండిషన్స్ అనేవి హ్యూమిలియేట్ చేయబడ్డాయి. వీళ్ళకు ఎటువంటి మినిమం వేజెస్ అనేవి పే చేయబడలేదు. సూపర్ 6 పథకాల అమలుతో కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలిస్తోందన్నారు.
సరే. కేంద్ర ప్రభుత్వం సంస్కృత భాషకు ప్రాధాన్యత ఇస్తోందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగిన భాషోత్సవం ముగింపు కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో కలిసి ఒడిశా గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ మాట్లాడుతూ మానవుడి జీవన విధానాన్ని నడిపించడంలో సంస్కృత భాష కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విభజించాలని తలంచినప్పుడు ఆ రోజు మేమందరం విభజించబడే ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులున్నాయి, మాకు ఇవి కావాలి, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్ర సంస్థలు అన్నీ కూడా హైదరాబాద్లో ఉండిపోయినాయి, మాకేమీ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంస్థలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ సంస్థలు ఇన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఆ రోజు స్వతంత్ర భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు 2019 ఆగస్టు 5. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏలను రద్దు చేసి నేటికి 6 ఏళ్లు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే కలను నెరవేర్చిన రోజు. చాలా కాలంగా విభజనకు దారితీసిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏలను రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ పూర్తిగా జాతీయ ప్రధాన స్రవంతిలో కలిసిపోయింది. నేడు అక్కడి ప్రతి పౌరుడు దేశంలోని ఏ ప్రాంతం నుండి వచ్చినా సమాన హక్కులను అనుభవిస్తున్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని ధృవీకరించడమే కాక భారతదేశ ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తోంది. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయాందోళన, ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ 2025 అరుదైన ఘనత సాధించింది. ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ అంశాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. ఈ ఘనత తనకు వ్యక్తిగతంగానూ ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఈ నెల రోజుల్లోనే దాదాపు 3,53,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, 21 కోట్ల మందికి పైగా వీక్షించడంతో ఇది ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ చిరస్మరణీయ ఘనత సాధించిన వేళ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరికీ కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ సర్టిఫికెట్ను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ విమాన రవాణా గణాంకాలను అంతర్జాతీయ విమానాశ్రయ రవాణా సంఘం విడుదల చేసింది. 2024లో 21,10,00,000 మంది ప్రయాణికులు భారత విమాన సేవలను ఉపయోగించుకున్నారు. దీంతో ప్రపంచ విమానయాన మార్కెట్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. భారత్లో విమానయాన రంగం విస్తృతమైంది. నిత్యం వివిధ రాష్ట్రాలలోని ప్రజలు తమ అవసరాల నిమిత్తం విమాన రవాణాపై ఆధారపడతారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ఈ కారణంగా పలు జిల్లాలలో అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నదులు, వాగులు ప్రమాదకరంగా ఉప్పొంగుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి వార్తలు రేపు ఉదయం 8 గంటలకు ప్రసారం. నమస్కారం.